SSMB 29 టుడే పూజ లాంచ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అసలు నేను కూడా ఎంబీ ఫ్యానే, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా బాబు సినిమా కోసం. కానీ సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం ఒక్క రికార్డు కూడా ఉండదు. అన్ని రికార్డులను లేపేస్తుంది. బాహుబలి 2 అన్ని రికార్డులు లేచిపోతాయి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మహేష్ బాబు అన్న మూవీ. థ్యాంక్ యూ ఎస్ఎస్ రాజమౌళి గారు ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ అన్న. రాజమౌళి గారు ఎప్పుడో మాట ఇచ్చారు మహేష్ బాబు గారికి సినిమా చేయాలని, ఇప్పటి కుదిరింది. ఎలా అనిపిస్తుంది? ఒక ఫ్యాన్గా ఏం చెప్తారు? అంటే కొన్ని వెయిట్ చేయాలి, తప్పదు. కాకపోతే గ్రేట్ థింగ్స్ టేక్ టైం అంటారు కదా, ఎంత లేట్ అయితే అంత మంచిది. బట్ సినిమా మాత్రం కుత్త చింపుతుంది థియేటర్స్ కాడ, దాని డౌటే లేదు. అన్ని రికార్డ్స్ బ్లాస్ట్ అయిపోతాయి. ఈ సినిమాని కొట్ట సినిమా అసలు రాదు, ఇక ఉండదు కూడా. జై బాబు. అండ్ ఎలా అనిపిస్తున్నాయి నా లుక్స్? ఎలా అనిపిస్తున్నాయి మహేష్ బాబు గారు లాంగ్ హెయిర్తో చూసాం కదా? అవునండి, లుక్స్ మాత్రం వేరే లెవెల్. అసలు ఒక ఫ్యాన్గా చెప్పడం కాదు కానీ మహేష్ బాబు అన్న లుక్సే వేరు. ఇక 6 ప్యాక్ కూడా ఒకటి కొట్టేస్తే అసలు సినిమా మాత్రం వేరే లెవెల్. అంటే అయిపోయాయి మహేష్ బాబు గారి కమర్షియల్ సినిమాలు అయిపోయాయి, ఇంకా అన్ని గ్లోబల్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలే. ఎలా అనిపిస్తుంది అన్న? ఇక అయిపోయింది. ఇక బాబుని పట్టుకుంటూ ఎవరి తరం కాదు. ఇక గ్లోబల్ స్టార్ అయిపోయింది. ఇంకా మనం అతన్ని అందుకోలేము. ఇంకా అతనే కాదు, ఏ హీరో అందుకోలేడు అతన్ని. బాబు అంటే బాబే. అంటే వన్ వర్డ్లో మహేష్ బాబు గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారన్న? అన్స్టాపబుల్ అసలు అతను. ఇక అతన్ని తాకే మూవీ కానీ హీరో కానీ ఇక ఉండడు ఇండియాలో. జై బాబు ఒక్కడే చెప్తాం మేము, జై బాబు.